మీరు 1997 నుంచి 2012 మధ్య లోపల పుట్టిన వారా? మీకు గాని 12 నుంచి 27 సంవత్సరాల లోపల వయసు ఉంటే ఈ వీడియో మీకు చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. మీ బ్రదర్ గాని, మీ ఫ్రెండ్స్ గాని, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గాని ఈ టైం పీరియడ్‌లో పుట్టుంటే వాళ్ళకి మెడికల్ రిపోర్ట్ ఏం చెప్తుందో తెలుసా? అసలు మెడికల్ రిపోర్ట్ చెప్పేదాన్ని వింటే మనం డెఫినెట్‌లీ షాక్ అవుతాం. అసలు ఆ మెడికల్ రిపోర్ట్ ఏం చెప్తుంది? అసలు జెన్ జెడ్ అంటే ఏంటి? అసలు మిలీనియల్స్ అంటే ఏంటి? అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడో ముందు కాలంలో ఉండే వాళ్ళంతా ఇంకా యంగ్‌గా కనిపిస్తుంటారు. బట్ ఇప్పుడు పుట్టిన వాళ్ళు అతి తక్కువ ఏజ్‌లోనే చాలా ఓల్డ్‌గా కనిపిస్తారు. జుట్టు రాలిపోతుంది. స్కిన్ అంతా ముడత పడిపోతుంది. దానికి రీజన్ ఏంటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అసలు ఆ మెడికల్ రిపోర్ట్ ఏం చెప్తుంది? అసలు ఈ టైం పీరియడ్‌లో పుట్టిన వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ అని అసలు మెడికల్ రిపోర్ట్ ఏం చెప్తుంది అనే దాని గురించి మనం ఈ వీడియో చూడబోతున్నాం. ఈ వీడియో చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు మనం ఎన్నో తెలుసుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు ఐఎమ్ సతీష్. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అనే ఒక టిక్ టాకర్ ఇన్ఫ్లుయెన్సర్. అసలు అతని వయసు 26 సంవత్సరాలు. ఆయన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు టిక్ టాక్ లో. అలా పోస్ట్ చేస్తున్నప్పుడు కింద కమెంట్ ఏం చేస్తారంటే, నువ్వు చూసేకి 40 ఇయర్స్ ఉన్నట్టున్నావు, అసలు నీకు 26 ఇయర్స్ ఉన్నట్టు లేవు, అసలు ఎవరు నమ్మడం లేదు. నాకు 26 ఇయర్స్ అంటే ఆయన వీడియో పోస్ట్ చేసిన ఎవరు నమ్మడం లేదు. 40 ఇయర్స్ లా ఉన్నావు, 45 ఇయర్స్ లా ఉన్నావు, అంకుల్ లా ఉన్నావు అని అందరూ కింద కమెంట్ చేస్తున్నారు. అసలు ఇది మాత్రమే కాదు, అసలు జోర్డన్ వాళ్ళ అమ్మతో కలిసి బయటికి వెళ్తుంటే అక్కడ చూసే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, మీరు బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నారు అని చూసే వాళ్ళందరూ చెప్తున్నారు. అసలు జోర్డన్కి ఏం అర్థం కావడం లేదు, అసలు ఎందుకు ఇలా చెప్తున్నారు అని. అసలు కొన్ని రోజులు సరే ఏదో ఫన్నీగా జోక్ గా చెప్తున్నారేమో అనుకున్నాడు. తర్వాత కొన్ని రోజులు అయ్యాకే చాలా ట్రూగా సీరియస్ గా చెప్తున్నారని అర్థం చేసుకున్నాడు. చాలా షేమ్ గా అనిపించింది జోర్డన్కి. అసలు వాళ్ళ అమ్మ వీళ్ళకంటే జోర్డన్ కంటే యంగ్గా ఉందంటే అసలు జోర్డన్కి చాలా అంటే చాలా షేమ్ గా అనిపించింది. ఎందుకంటే అతి తక్కువ వయసులో ఎందుకు అంత ఓల్డ్ గా కనిపిస్తున్నాను అని చాలా బాధపడిపోయాడు. అలా దాని గురించి మాట్లాడుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. దాంట్లో కింద కమెంట్ చేశారు. ఏమని కమెంట్ చేశారంటే, మీకు మాత్రమే కాదు ఈ ప్రాబ్లం, మాకు చాలా మందికి ఉంది. అసలు తక్కువ ఏజ్ లోని అసలు ఓల్డ్ గా కనిపిస్తున్నాం, అసలు దీనికి రీజన్ ఏంటి అని అసలు ఆ జోర్డన్ యొక్క వీడియో పోస్ట్ చేసినప్పుడు కింద కమెంట్ చేశారు. అసలు దానికి రీజన్ ఏంటి అనేసి ఇంకా యాక్చువల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి మెయిన్ రీజన్ జెన్ జెడ్ అంటే జనరేషన్ జెడ్. వీళ్ళని జూమర్స్ అని కూడా అంటారు. 1997 నుంచి 2012 లోపల పుట్టుంటే వీళ్ళని జెన్ జెడ్ అంటారు. అసలు ఈ జెన్ జెడ్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, వీళ్ళకంటే ముందు పుట్టిన వాళ్ళు అంటే మిలీనియర్స్ కంటే వీళ్ళు చాలా అంటే చాలా ఓల్డ్ గా కనిపిస్తారు, అన్ఫిట్ గా ఉంటారు. అసలు ఈ మిలీనియర్స్ ఎవరంటే 1981 నుంచి 1995 లోపల పుట్టిన వాళ్ళని మిలీనియర్స్ అంటారు. అంటే ఈ కాలంలో ఈ జెన్ జెడ్ లో 12 నుంచి 27 సంవత్సరాల లోపల ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు మిలీనియర్స్ లో 28 నుంచి 40 ఇయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈక్వల్ గా ఉంటారు. అంటే మిలీనియర్స్ లో 28-40 ఇయర్స్ ఉండే వాళ్ళని చాలా యంగ్ గా కనిపిస్తారు. బట్ జెన్ జెడ్ లో 12 నుంచి 27 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళు చాలా ఓల్డ్ గా కనిపిస్తారు. అంటే మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మిలీనియర్స్ చాలా యంగ్ గా ఫిట్ గా ఉంటారు జెన్ జెడ్ కంటే. అంటే మిలీనియర్స్ మనకంటే ముందు పుట్టిన వాళ్ళు చాలా యంగ్ గా కనిపిస్తారు. ఈ జనరేషన్ పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా ఓల్డ్ గా అన్ఫిట్ గా కనిపిస్తారు. అసలు దీనికి కారణం ఏం చెప్తున్నారంటే, ముందు కాలంలో మిలీనియర్స్ టైంలో ఏం జరిగిందంటే, అప్పుడు ఒక ఫ్యామిలీలో 5-6 మెంబర్స్ పుట్టేవాళ్ళు. సో ఆ 5-6 మెంబర్స్ పుట్టడం వల్ల వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ డిమాండ్ కానీ చాలా తక్కువ ఉండేది. బట్ ఈ జనరేషన్ లో ఈ జెన్ జెడ్ టైంలో ఏం జరిగిందంటే, ఒక ఫ్యామిలీకి ఒకరు ఇద్దరు మాత్రమే పిల్లలు ఉంటారు. సో వాళ్ళ మీద ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ అనేది ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఏం జరుగుతుందంటే, అది చిన్న వయసులోనే చిన్న కిడ్స్ గా ఉన్నప్పుడే వాళ్ళకే తెలియకుండా వాళ్ళ మీద ఒక ప్రెజర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో వాళ్ళు అది చిన్న వయసులోనే మెంటల్ ప్రెజర్ ని వాళ్ళే చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. అమ్మాయిలు అనిమిక్ గా ఉన్నారంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పీరియడ్స్ వస్తున్నాయి, బ్లడ్ లాస్ అవుతుంది, ఇలాంటి ఎన్నో ఉంటాయి. కానీ అబ్బాయిలు కూడా ఈ జెన్ జెడ్ లో పుట్టిన వాళ్ళు అనిమిక్ గా ఉన్నారని ఒక మెడికల్ రిపోర్ట్ చెప్తుంది. ఈ జెన్ జెడ్ లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే, లేట్ నైట్ పడుకోవడము, అది మాత్రం కాకుండా ఏది పడితే అది తినడం. నేను కానీ మీరు కానీ చాలా మంది అన్హెల్తీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడం చాలా డేంజర్ మన అందరికీ తెలుసు. కానీ తెలిసే రోజు అవే తింటుంటాం. బట్ చాలా ఈజీగా తినేస్తుంటాం. బట్ అవి తింటే ప్రాబ్లమ్స్ వస్తుందని అందరికీ తెలుసు. బట్ ప్రతి ఒక్కరు అవే తింటాం, డైలీ లైఫ్ లో డైలీ తింటూనే ఉంటాం. అదే మెయిన్ రీజన్. ఇది మాత్రమే కాకుండా వాళ్ళు లేట్ నైట్ లో పడుకుంటారు. అది చిన్న వయసులోనే స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్, టీన్ లైఫ్ లోనే వాళ్ళు అడిక్షన్ కి గురవుతారు, స్ట్రెస్ కి లోన్ అవుతారు, ఒంటరిగా ఫీల్ అవుతారు. ఈ చిన్న వయసులోనే మెంటల్ ప్రెజర్ క్రియేట్ అవ్వడం వల్ల అతి తక్కువ వయసులోనే వాళ్ళు చాలా ఓల్డ్ గా కనిపిస్తారు, మరియు అన్ఫిట్ గా కనిపిస్తారు. సో ఇలా అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, అతి తక్కువ వయసులోనే ఈ స్కిన్ అంతా ఫోల్డ్స్ అవ్వడము, ముడత పడడము, అతి తక్కువ వయసులో తెల్ల జుట్టు రావడము, జుట్టు ఆలిపోవడం, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది.
అసలు దీనికి ఈ మెడికల్ రిపోర్ట్ ఇలా ఉంటే అసలు దీనికి ట్రీట్మెంట్ అసలు ఏం చెప్తున్నారంటే అందరూ మీరు జపాన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. అసలు జపాన్ ఎందుకు ఫాలో అవ్వాలి అని చెప్తున్నారంటే ఇప్పుడు మన ఇండియాలో 20 yearsలో ఉంటే ఎలా యంగ్గా ఉంటారు, జపాన్లో 50 years ఉన్నా వాళ్ళు అంత యంగ్గా ఉంటారు. అందుకే జపాన్ని ఎలా ఫాలో అవ్వాలి, అసలు జపాన్ ఏం ఫాలో అయితే వాళ్ళు అంత యంగ్గా ఉన్నారు. అసలు జపాన్లో ఒక బుక్ ఉంది ఇకిగై అని. ఆ ఇకిగై బుక్లో ఉంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను. డెఫినెట్లీ మీ డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఈట్ స్లోలీ. మనము చాలా ఫాస్ట్గా తినేస్తాం. ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఆ ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, డైరెక్ట్ మింగేస్తాము, కడుపులోకి వెళ్ళిపోతుంది. కానీ ఈట్ స్లోలీ చాలా బాగా గ్రైండ్ చేసి తినడం వల్ల 80% ఆఫ్ ఫుడ్ మనం మౌత్లోనే డైజెస్ట్ చేసేస్తాం. అంటే ఈజీ చేస్తాము స్టమక్కి పని. సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది, డైజెషన్ అనే ప్రాబ్లమ్స్ రాదు. నెంబర్ 2, హరా హచిబు. అంటే మన స్టమక్ని 80% మాత్రమే ఫిల్ చేయాలి, 20%ని గ్యాప్గానే వదిలేయాలి. మనకి ఆకలి వేసిన 100% ఎప్పుడు తినకూడదు. ఎప్పుడు ఒక 80% 70% మాత్రమే తినాలి. ఎప్పుడు ఒక 20% స్టమక్లో ఆ గ్యాప్ అనేది ఉండాలి. అదే హరా హచిబు. నెంబర్ 3, పవర్ న్యాప్. మీరు జపాన్ స్కూల్లో చూసినా కాలేజీలో చూసినా ఎలా ఉంటుందంటే డెఫినెట్లీ పిల్లలు పడుకోవచ్చు. 5 to 10 minutes వాళ్ళే టీచర్సే పడుకోబెడతారు. ఇంకా 5 to 10 minutes వాళ్ళు నిద్రపోవడం వల్ల మైండ్కి రిలాక్సేషన్, కొత్త ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇందువల్ల జపాన్ వాళ్ళు చాలా యంగ్గా ఉన్నారు ఇప్పటికీ అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా కొన్ని ఫుడ్స్ అనేవి తీసుకుంటే డైలీ లైఫ్లో మనం చాలా యంగ్గాను ఫిట్గాను ఉండొచ్చు. ఆ ఫుడ్స్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 1, జామకాయ. నెంబర్ 2, ఆమ్లా. నెంబర్ 3, డేట్స్. నెంబర్ 4, పంకిన్. నెంబర్ 5, సద్దన్నం. అసలు ఈ జామకాయలు ఏముంటుందంటే యాంటీ యాసిడ్స్ అనేది ఉంటుంది. అసలు ఈ జామకాయలు యాంటీ యాసిడ్స్ ఉండడం వల్ల ఎన్నో రోగాల నుంచి మనము నిరోధక శక్తిని పొందొచ్చు, ఇమ్యూనిటీ పొందొచ్చు అని ఎన్నో సైన్స్ చెప్తున్నాయి. నెంబర్ 2, ఆమ్లాలో విటమిన్ సి అనేది ఉంటుంది. నెంబర్ 3, డేట్స్లో ఫైబర్ ఉంటుంది. పంకిన్లో ఆ వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 5, వెరీ వెరీ ఇంపార్టెంట్, సద్దన్నం. అసలు మనలో చాలా మంది ఈ జనరేషన్ పిల్లలు సద్దన్నం తినడానికి ఏడుస్తారు. అసలు సద్దన్నంలో ఎంత యూజెస్ ఉంటుందో తెలుసా? సద్దన్నంలో మన బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియాస్ అన్ని ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ సద్దన్నం తినడం వల్ల మన బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా దొరుకుతుంది. సో మన బాడీ చాలా హెల్తీగా ఫిట్గా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్, ఈ ఫుడ్స్ కానీ మీరు ఫాలో అయితే, ఈ జెన్జెడ్లో పుట్టిన వారు ఫాలో అయితే డెఫినెట్లీ వాళ్ళు ఫిట్గా యంగ్గా ఉండొచ్చు మిలీనియర్స్ కంటే. ఇవి డైలీ ఫాలో అయితే డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో చాలా మార్పులు అనేది వాళ్ళ డైలీ లైఫ్లో చూడవచ్చు. డెఫినెట్లీ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కానీ ఎవడైనా అతి తక్కువ వయసులోనే ఎందుకు నాకు తెల్ల జుట్టు వచ్చేస్తుంది, ఎందుకు నేను ఇంత ఓల్డ్ కనిపిస్తున్నాను ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి దేనికో రీజన్ తెలియదు. దానికి రీజన్ జెన్జెడ్, మిలీనియర్స్ ఇవంతా అసలు వాళ్ళకి తెలియదు. సో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఒక వీడియోతో తొందరలో కలుస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.